18 मेंबर्स हैं हमारे फैमिली के। जो हादसा हुआ है 42 मेंबर्स में से 18 हमारे लोग हैं, सगे मामू, पूरा ख़ानदान, बच्चे, बच्चों के साथ पोतरे नवासे, हर कोई सगाल कोई बचा नहीं है। उन चीज़ों के लिए भाई अज़ा हो रहा है। సౌదీ దుర్ఘటనకు సంబంధించి హైదరాబాద్ హజ్ హౌస్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి చాలామంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ బంధువులంతా వచ్చి వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడం మనం చూసాం. దగ్గరుండి ఈ హజ్ కమిటీ చైర్మన్ అలాగే లోకల్గా ఉన్న ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది. ఎవరైతే బాధితులు ఎవరైతే అక్కడ చనిపోయారో వాళ్ళ కుటుంబం నుంచి ఒకరిని లేదా ఇద్దరిని, అది ఇంకా ఫైనల్ కాలేదు, ఒకళ్ళని సౌదీ ఇమీడియట్గా పంపడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. వాళ్ళ దగ్గర వాళ్ళ ఫ్యామిలీ దగ్గర పాస్పోర్ట్లన్నీ తీసుకుని వాళ్ళకి వెళ్ళడానికి వీసా తెప్పించడానికి ఆ ప్రొసీజర్ అయితే స్టార్ట్ అయిపోయింది. తెల్లారుజామున జరిగిన ప్రమాదంలో ఆ బస్సులో 45 మంది ఉన్నారు. అయితే ఒక్క వ్యక్తి మాత్రమే అందులో నుంచి ప్రాణాలతో బయటపడుతున్నట్టు తెలుస్తుంది. టోటల్గా 42 మంది లేదా 43 మంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు. టోటల్గా హైదరాబాద్కు సంబంధించిన ఈ ఉమ్రా యాత్రికులు, ఉమ్రా అంటే విజిట్ చేయడానికి వెళ్ళే వాళ్ళని ఉమ్రా అనే పదాన్ని వాడతారు. దాదాపుగా ఒక 4 ట్రావెల్స్కు సంబంధించిన వాళ్ళు 28 మంది మహిళలు ఉన్నారు, 11 మంది చిన్నారులు ఉన్నారు, 17 మంది పురుషులు ఉన్నారు. వాళ్ళందరి అతాపదా లేదు. కేవలం ఒక్క వ్యక్తి షోయబ్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారు. ఆయన పరిస్థితి కూడా చాలా ఆందోళనకరంగానే ఉందని అక్కడ నుంచి చెప్తున్నారు. సౌదీకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఎంబసీకి సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళంతా హుటాహుటిన ఆ ప్రాంతానికి, ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ నుంచి వాళ్ళకి సంబంధించిన అంటే ఇక్కడ వాళ్ళ బంధువులు ఏమడుగుతున్నారంటే వాళ్ళ మృతదేహాల్ని ఇంటికి పంపిస్తారా అంటే అది సాధ్యమయ్యే పని కాదు అక్కడ. అందుకే వాళ్ళ బంధువుల్ని స్వయాన అంటే ప్రభుత్వ ఖర్చుతో సౌదీ తీసుకెళ్ళి వాళ్ళ సమక్షంలోనే అక్కడ మొత్తం ఏదైతే వాళ్ళ చివరి ప్రోగ్రామ్స్ అన్నీ పూర్తి చేయాలని, అక్కడ అంత్యక్రియలు చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానికి తగ్గట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఓకే చెప్పారు. అయితే ఇక్కడ చాలా విషయాలు క్వశ్చన్ మార్క్ అవుతున్నాయి. వీళ్ళందరూ ఈ సౌదీ గవర్నమెంట్ వీసా ఇచ్చినప్పుడు ఆ వీసాతో పాటు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వాళ్ళకి రావడానికి ఇక్కడ ప్రభుత్వం అలాగే ఆ ట్రావెల్ ఏజెంట్స్ వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులైతే చాలా బాధతో, ఒక విధంగా చెప్పాలంటే హజ్ యాత్రకు కానీ ఉమ్రా యాత్రకు కానీ వెళ్ళేటప్పుడు తాము అంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నామన్నట్టు ఏం చేశారంటే 2 బట్టలు, అంటే చివరి మనిషి చనిపోయినప్పుడు ఏవైతే 2 బట్టలు చుడతారో ఆ 2 బట్టలు చుట్టుకొని మక్కా యాత్రకు వెళ్తారు. అయితే వీళ్ళు వెళ్ళి దాదాపుగా 8 డేస్ అవుతుంది. అక్కడికి వెళ్ళి ఆ మక్కా యాత్ర కంప్లీట్ చేసుకుని మళ్ళీ సాదాసీదా డ్రెస్సులో వాళ్ళు మదీనా యాత్ర చేపట్టారు. వాళ్ళు తెల్లారుజామున ఫజర్ నమాజ్ అనేది ఏదైతే ఉందో ఆ నమాజ్ మదీనాలో చేసుకోవాలన్న ఎంతో ఆశతో చాలా ఇష్టపూర్వకంగా వెళ్తున్న ఆ సమయంలోనే ఈ దుర్ఘటన జరగడం, దాదాపుగా 42 మంది ప్రాణాలు కోల్పోయినట్టే అనేది దాదాపుగా అఫీషియల్గా చెప్పకపోయినప్పటికీ అక్కడ బతుకున్న వాళ్ళైతే ఎవరన్నా సమాచారం ఇవ్వాలి కదా. అలాంటి సమాచారం అక్కడ బతుకున్న వాళ్ళ తరఫు నుంచి ఎలాంటి సమాచారం లేదు. మనం చూడవచ్చు ఈ 4 ట్రావెల్స్ నుంచి దాదాపుగా 45 మంది వెళ్ళారు. అందులో ఒక్క వ్యక్తికి సంబంధించిన సమాచారం మాత్రమే ఉంది. మిగతా వాళ్ళ సమాచారం లేదు. అంటే ఇంకా దానిపైనే ఎంబసీ అధికారులు రేపటి వరకు ఒక పూర్తిగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ప్రతి వాళ్ళకి సంబంధించిన డేటా ఏవైతే పాస్పోర్ట్లు ఉన్నాయో ఆ పాస్పోర్ట్లో వాళ్ళకి సంబంధించిన సమాచారం మొత్తం ఉంటుంది. కాబట్టి వాళ్ళ సమాచారం ఆ డేటా బేస్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అది మ్యాచ్ అయితే వాళ్ళని పంపడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. सब नॉर्मल था, जैसे नॉर्मल आमतौर पे जाते हैं लोग, इसी तरीके से गए नॉर्मल। और वाक़या होने से पहले भी वो लोग बात करे, सब नॉर्मल था। इमीडिएटली हादसा हुआ, मिंजानी बिल्ला एक हादसा है, इंसिडेंट है, और उसको कोई भी कुछ भी नहीं कर सकते। सब अल्लाह की तरफ से एक फ़ैसला है बस वो। सब लोग गमगीन हैं, अभी जाने के लिए तैयारी कर रहे हैं। अभी देखेंगे क्या होता है, जाने के बाद क्या हालात है, वहाँ का सिचुएशन देखेंगे, कंडीशन कैसी है पेशेंट्स की, हमारे रिलेटेड की, और जाने के बाद मालूम होता। ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన షోయబ్ వాళ్ళ తమ్ముడు అన్నను కలుగడానికి సౌదీ బయలుదేరబోతున్నాడు. ఆయనకు సంబంధించిన పాస్పోర్ట్ కాపీలు అవన్నీ
రాష్ట్ర ప్రభుత్వం వీసాకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేస్తుంది. भाई हमारे उसने एक खुशी आप हर एक मुसलमान को हर एक को वो चीज़ नसीब हो, वो हमारे उसमें तो इतनी खुशी से वो लोग गए थे, हम लोग सब बहुत हंसी खुशी सबको भेजा है प्लेन्स में। और अब ये ख़तरनाक जो रात को मैं खुद अपने भाई से बात कर रहा था रात में हादसा होने से पहले ईशा के वक्त, तो लोगों ने स्टेटस डाला है कि जिद्दा को वापस लौट रहे हैं, मदीना जा रहे हैं। तो 1:30 बजे को ये हादसा हुआ है 145 के टाइम पे। सो जैसे ही न्यूज़ पता चली हमारे घर के 18 लोग जो आज मुकम्मल तरीके से हमारे साथ नहीं हैं अभी, बस आप लोगों से दुआ है कि मगफिरत की दुआ मांगिए, दुआ दीजिए कि ये चीज़ों में ये हो। हर वो लोगों के जितना मुझे पता है वो बस में सिर्फ 43 मेंबर्स तक के है, जिसमें से 42 पैसेंजर्स जो थे सबका इंतकाल हो चुका है और सिर्फ एक जने ज़िंदा है जो पता चला है कि वो पता नहीं बस ड्राइवर है या कौन है पता नहीं, बट वो एक डीजल गाड़ी से टकरा गई थी, तो इसलिए इसे तो 18 जने हमारे भाई, नवासे नवासी बच्चे, मामू हमारे, हर कोई ना कोई एक जिन्हें आखिरी सूरत उनकी देखना से सिर्फ न्यूज़ से पता चल के सिर्फ फ़ोटो में उनको देखना पड़ा, वो आखिरी मंजिल हो चुका है, ये सफ़र आखिरी हो चुका है। बस आप लोगों से मगफिरत की दुआ है, दुआ कीजिए, अल्लाह आसान फरमाए हमारे लिए। हाँ इंशाल्लाह, हाँ प्रोसेस चल रहा है, हमारे सर माजिद हुसैन सर कोशिश कर रहे हैं। बेशक हम लोग हर फैमिली से 2 जनों को भेज रहे हैं, तो इंशाल्लाह वहाँ जाकर हम लोग प्रोसीजर आगे का फर्दर प्रोसेस क्या रहेगा वो सब देखेंगे। तो मेजरली వాళ్ళండి అలా ఇప్పుడు ఇవన్నీ ఆడ ఇళ్ళకెళ్ళి నలుగురు అక్కడ ఆగిపోయిండు, ఒక కర్ణాటక మనిషితో కలిపి 42 మంది అని చెప్తాను. 41 మన తెలంగాణ వాళ్ళు, ఒక కర్ణాటక మనిషి అని అంటాను. చాలా బాధాకరమైన ఇది ఇలా న్యూస్ ఇది మాకి. అలా చాలా చిన్న పిల్లలు ఉన్నారు, లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు, అది కూడా కాలిపోయింది దాదాపు. ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళని ఏమన్నా పంపడానికి ఏర్పాట్లు ఏమన్నా చేస్తుందా? అవునండి, ఇప్పుడే నేను వచ్చారకు లేట్ అయింది. మా మంత్రి గారు కానీ వేరే చైర్మన్స్ ఇక్కడ ఉండే వాళ్ళు, సీఎం గారు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఉంది, వాళ్ళకి ఏమి ఇబ్బంది జరగకుండా చూసుకోవాలా. ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక మనిషి, ఒకవేళ వాళ్ళు ఆ శవాలు ఇక్కడ తీసుకురాకుంటే ఇక్కడ నుంచి ఒక మనిషిని, ఒక డెలిగేషన్ కూడా పోతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక మనిషి కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి పంపే ప్రయత్నం చేస్తాను. ఎంతమంది ఇప్పటి వరకు కాంటాక్ట్ చేశారు మీకు? దాదాపు 25 మంది ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం మా టెస్ట్లో వచ్చేస్తున్నారు. మా హెల్ప్ డెస్క్ ఉంది, కంట్రోల్ రూమ్ ఉంది, దానికి ఫోన్లో వస్తాను. మేము వాళ్ళ కాంటాక్ట్లో ఉన్నాం. మా ఆఫీసర్లు, మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అందరు టచ్లో ఉన్నారు. అందరి నంబర్లు మా దగ్గర వచ్చేసినాయి. ఏమన్నా వీళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంటుందా? అదే ఆ ట్రావెల్స్ వాళ్ళు ఇంకా అలా ట్రావెలింగ్ ఇన్సూరెన్స్ ఉందా లేదా అది ఇంకా ఒక 2 గంటల్లో అది బయట వచ్చేస్తుంది. అంటే వీసాతో పాటు ఉంటుంది కదా ఇన్ఫర్మేషన్? ఉంటుంది. వీసా ఫీజులోనే ఇన్సూరెన్స్ ఉన్నది. వాళ్ళు ఎట్లాంటివి చేసినా ప్రైవేట్ టూర్స్ అది మా గవర్నమెంట్ తరఫున కానీ హజ్ కమిటీ తరఫున కానీ కాదు. అది మేము ఒకటి హజ్ చేస్తాం, ఈ ఉమరాది హజ్ కమిటీ చేయదు. ఇది ప్రైవేట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంటుంది. వీళ్ళు సౌదీ గవర్నమెంట్ నుంచి వీళ్ళు విధాలు తీసుకుంటారు. సో వాళ్ళ కూడా రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ప్రకారం వీళ్ళు ఫాలో అయ్యేది ఉన్నది అన్నమాట. సార్ ఇప్పుడు హజ్ కమిటీ అంటే అఫీషియల్గా ఉంటుంది. అవునండి. సిటీలో చాలామంది టూర్ ఆపరేటర్లు ఉన్నారు, ఎవరికి వాళ్ళు అలా ఆపరేటర్లు తీసుకెళ్తూ ఉంటారు. అవునండి. వాళ్ళ డేటా బేస్ అనేది ఒకటి ఉందా మీ దగ్గర? వాళ్ళందరినీ కలిపి ఏమన్నా ఆర్గనైజ్ చేసే వాళ్ళ డేటా మా దగ్గర ఉండదండి. వాళ్ళు డైరెక్ట్ మినిస్ట్రీ నుంచి కన్సల్ట్ ఉంటుంది వాళ్ళది. మీరు హజ్ కమిటీ నుంచి ప్రయత్నం చేస్తారు, ఇక్కడ వాళ్ళంతా రిజిస్టర్ చేసుకోవాలి, ఇలాంటప్పుడు ఈజీ అవుతుంది. కానీ ఇప్పుడు వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్ అఫేర్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకు పర్మిషన్ ఉంటుంది, ఆడ నుంచి తీసుకోవాలి వాళ్ళు. మళ్ళీ సౌదీ గవర్నమెంట్ నుంచి తీసుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ది దానిలో ఇన్వాల్వ్మెంట్ ఉండదండి. వీళ్ళని ఏమన్నా మీరు రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుందా? లేదు, ఇప్పుడు ఆ ప్రపోజల్ పెట్టాలా. ఓకే, ఇప్పుడు ఆ ప్రపోజల్ పెట్టా. ఇది కూడా ఒక యాక్సిడెంట్, ఒక కాకపోతే ఏజెంట్ ద్వారా కానీ ఆ ట్రావెల్ ద్వారా కానీ నెగ్లిజెన్సీ కాదు. ఇది ఒక బస్సు పోయి వేరే ట్యాంకర్ గుద్దింది, అది ప్రమాదం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎవరైతే హజ్ యాత్రకి వెళ్తున్నారో, ఉమ్రా యాత్రకి వెళ్తున్నారో
వాళ్ళకి సంబంధించిన సమాచారం హజ్ కమిటీలో ఉండాలి అనే నిర్ణయం ఏదన్నా తీసుకునే అవకాశం ఉంటుందా? అదే దానికి కూడా ఇలా మేము ఆలోచించినాం, మంత్రి గారితో కూడా మాట్లాడినాం. ఈ డేటా కూడా మా దగ్గర ఉండాలా, ఎందుకంటే రిలీజియస్ ప్లేసెస్కి పోతాను కాబట్టి హజ్ కమిటీకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉండాలని మేము ఆలోచించాం. టూర్ ఆపరేటర్ కంపల్సరీగా ఒక లిస్ట్ సబ్మిట్ చేయడం లేదా మెయిల్ చేయడం అనేది ఇలా ఏజెంట్ ఉంటారండి, సబ్ ఏజెంట్ ఉంటారు, డిస్టిక్ల నుంచి కలెక్ట్ చేస్తారు, తీసుకొచ్చి బొంబాయి తీసుకుపోతారు, ఢిల్లీ తీసుకుపోతారు, ఆ ట్రయల్ నుంచి వాళ్ళు పంపుతారు. ఇవన్నీ ఉన్నాయి దాని వెనుక, దాన్ని గమనించాలా. ఎయిర్లైన్స్ వందల ఎయిర్లైన్స్ ఉన్నదండి. ఎయిర్లైన్స్ ఎందుకు, సౌదీ గవర్నమెంటే ఉంటుంది. ఏ ప్లేన్ నుంచి పోవచ్చు, మీరు కనెక్టింగ్ ఫ్లైట్ నుంచి కూడా పోవచ్చు. కానీ మీరు చెప్పినలాగా ఈ టూర్ ఆపరేటర్ ఎవరు మక్కా మదీనాకు పంపుతారు, మళ్ళీ ఇంకొకటల్లా మీకు బొగదాద్ కూడా వెళ్తారు, అది కూడా ఉంటుంది. ఇవన్నీ విషయాలు ఉన్నాయి. దానికి సీరియస్గా మేము తీసుకుంటాను. మా మంత్రి గారు మేము కూర్చొని ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం. ఇంకా ఫ్యూచర్లో ఎవరికి ఇబ్బంది కాకుండా మేము చూసుకుంటాం. ఇప్పుడైతే ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక్కళ్ళని పంపిస్తున్నారా, ఇద్దరినా? అంటే అక్కడ వాళ్ళు నేను చూడటం ఏంటంటే ఇద్దరిని పంపించాం అనుకున్నాం, కానీ ఇప్పటివరకు 40-50 మంది అయిపోయినారు. అసలు వాళ్ళ ఫ్యామిలీ వల్ల ఏంటో అదే సార్ట్అవుట్ చేస్తాను మేము. దగ్గర వల్ల దూరం వల్ల ఒక 10 నిమిషాల్లో మాకు తెలిసిపోతుంది, అర్ధ గంటలో మాకు తెలిసిపోతుంది. మేము దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం.